మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంతో పూర్తి చేయడానికి అధికారులు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తూ ఉన్నారు. వకులమాత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది. దానికి ఎప్పటికే సెంట్రలైజ్ ఎడ్యుకేషన్ కోసం, డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు, భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గ ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి, దానికి కూడా శాంక్షన్ అయి ఉంది. ఈ యొక్క వకులమాత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి 1,25 లక్షల రూపాయలతో డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వకులమాత భవనం మరొక పక్క ఒక 54 రూములు, 4 డార్మెటరీస్తో కలిపి 12 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది. అది క్లియర్ అయిన వెంటనే అక్కడ 54 రూములు, 4 డార్మెటరీస్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలు పెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం. మరి శరవేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి శనివారం 7 వారాల వెంకన్న 7 ప్రదక్షిణలు, 7 శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపదండాలుగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. గత శనివారం సెకండ్ సాటర్డే రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా 1,00,000 పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం. ఈనాడు చూడనటువంటి రికార్డు స్థాయి ఆదాయం కూడా ఆ రోజున దేవాలయానికి భక్తులు అందివ్వడం జరిగింది. కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గుమ్మాలు వెడల్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టే దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది. చాలా భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది. చంటి పిల్లలకి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి, ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాట్లు జరిగాయి. రేపు తొందరలోనే 2వ స్లాట్ కూడా పెట్టి 2 దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీ స్త్రీ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా, సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని నేను డీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే 2 స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టబోతూ ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ 10న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరిగే విధంగా కృషి చేయడం, తగిన ఏర్పాట్లు చేయడానికి కృషి చేయడం, అదేవిధంగా మరి ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ డార్మెటరీస్ రూములు ఒక 12 కోట్ల రూపాయలతోటి, అదేవిధంగా ఇంకా దర్శనాలు ఇంకా రెగ్యులేట్ చేయడం కోసం ఒక కంపార్ట్మెంట్లుగా కట్టి తిరుపతి తరహాలో కంపార్ట్మెంట్ల ద్వారా క్యూ లైన్ల ద్వారా దర్శనం స్లాట్ల విధానంలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. దానికి 14 కోట్ల రూపాయలు అంచనాలు వేశారు. ఆ డిజైన్స్, ప్లాన్స్ రెడీ అవుతూ ఉన్నాయి. ఈ యొక్క దీన్ని కూడా తొందరలో మంజూరు చేయించుకుని ఒక పక్క రూములు, డార్మెటరీస్, కంపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా టెండర్లు పిలిచాం. 20వ తారీఖున చాలా టెండర్స్ ఉన్నాయి. 1,25 లక్షల రూపాయలతో గృహ సంకల్పం వద్ద క్యూ లైన్స్ కోసం, అదేవిధంగా టెన్సైల్ స్ట్రక్చర్ సెట్స్ కూడా షేడ్ ఉండే విధంగా
1,16,00,000 రూపాయలతోటి అవి కూడా టెండర్స్ పిలవడం జరిగింది. ఇంకా లెవెలింగ్ చేయాలి.